అమెరికా సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తా అంటున్నారు ఆయన. మా కోసం నేటో దేశాలు నిలబడకపోయినా మేము వారికి అండగా ఉంటాం. రష్యా చైనాలు కేవలం అమెరికా అంటేనే భయపడతాయి. అమెరికా లేకపోతే అసలు మిమ్మల్ని ఎవరు దేగుతారు, అసలు మిమ్మల్ని ఎవరు చూస్తారు, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనే అర్థం వచ్చేలా నేటోలో తన పాత్ర ఉంది కాబట్టి నేటో నిలిచింది. నేటోలో అమెరికా లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అసలు మీరెవరో మీ ప్రపంచానికి సంబంధం లేదు. రష్యా చైనాలు కూడా మిమ్మల్ని చూసి భయపడవు అమెరికా లేకపోతే అంటూ కూడా సుదీర్ఘమైన ట్వీట్ చేయడం జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్. ఒకసారి ఆ ట్వీట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు, మీరు చూడొచ్చు ఆ ట్వీట్ని. ఇన్ఫ్యాక్ట్ తన ట్రూత్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు డొనాల్డ్ జే ట్రంప్. రిమెంబర్, ఫర్ ఆల్ ఆఫ్ దోస్ బిగ్ నేటో ఫ్యాన్స్, they were at 2% GDP and most weren't paying their bills until I came along. The US was foolishly paying for them. ఓకే, నేను కాస్త మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను తెలుగులో. ఆయన ఏమంటారంటే కనుక ఆల్ ఆఫ్ దోస్ బిగ్ నేటో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నేను చెప్తున్నాను వినండి. వాళ్ళు కేవలం 2% జీడిపి మాత్రమే దాంట్లో వెచ్చించారు. అండ్ దాంట్లో చాలామంది ఆ బిల్ కూడా పే చేయట్లేదు. నేను వచ్చేంత వరకు వాళ్ళు ఎవరు కూడా పే చేయలేదు. అండ్ నేను వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆ రెండో లైన్ చూస్తే, ద యుఎస్ఏ వాస్ ఫూలిష్లీ పేయింగ్ ఫర్ దెమ్. ఆయన ఒకటే అంటున్నారు, యుఎస్ఏ ఫూలిష్గా అక్కడ పే చేయడం జరుగుతోంది. అండ్ ఐ రెస్పెక్ట్ అంటూ మరి ముఖ్యంగా గౌరవిస్తూనే నేను వచ్చిన తర్వాత అది 5% జీడిపి వారిని పే చేయమని చెప్పాను. వెంటనే ప్రతి ఒక్కరూ అది సాధ్యం కాదన్నారు, బట్ సాధ్యమైంది. మరియు ముఖ్యంగా వాళ్ళందరూ నా స్నేహితులు అంటున్నారు ఆయన. ఒకవేళ నా ఇన్వాల్వ్మెంట్ కనుక లేకపోయి ఉంటే ఇప్పటికే యుక్రెయిన్ని రష్యా స్వాధీనం చేసుకుని ఉండేది అంటూ కూడా డొనాల్డ్ జే ట్రంప్ చెప్పుకొచ్చారు. రిమెంబర్ ఆల్సో అంటున్నారు ఆయన. అంటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కరిని 8 యుద్ధాలని హ్యాండిల్ చేశాను. నార్వే నేటో మెంబర్ అయినప్పటికీ నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ అది నాకు మ్యాటర్ కాదు. ఎందుకు నాకు మ్యాటర్ కాదు? ఎందుకంటే నేను కొన్ని లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను కాబట్టి నేను పట్టించుకోను. రష్యా చైనా కూడా జీరో, కనీసం అంటే కనీసం భయపడవు నేటోకి ఒకవేళ అమెరికా కనుక లేకపోతే. నాకు ఒక డౌట్ కూడా ఉంది, ఏమని? నేటో వుడ్ బి దేర్ ఫర్ అస్ ఇఫ్ వీ రియల్లీ నీడెడ్ దెమ్. అమ్మో, చాలా ఇంట్రెస్టింగ్. అది యుఎస్ఆ లేకపోతే అజ్జా, అది ఒక క్వశ్చన్ మార్క్ అనుకుంటే నాకు అనుమానం ఉంది. నేటో వుడ్ బి దేర్ ఫర్ అస్ ఇఫ్ వీ రియల్లీ నీడెడ్ దెమ్ ఉండేదా అని ఒక, అంటే నేటోకి సంబంధించి ఆ ప్రస్తావన లేకపోతే నేటోకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో నేటో ఉండేదా, దాని అస్తిత్వంగా ఇక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం అనుకోవాలి. ప్రతి ఒక్కరు లక్కీ. ఎందుకంటే నేను మన మిలిటరీని నా ఫస్ట్ టర్మ్లోని మన మిలిటరీని బలోపేతం చేశాను, నేటో మిలిటరీని బలోపేతం చేశాను, కంటిన్యూ చేస్తున్నాను. అండ్ రాబోయే రోజుల్లో కూడా నేటోకు ఉంటాను. వీ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ నేటో అంటున్నారు ఆయన. ఒకవేళ మీరేం చేయకపోయినా నేటో ఉంటుంది, మేమందరం కూడా ఇన్ఫ్యాక్ట్ అమెరికా అనేది ఉంటుంది అని అర్థం వచ్చారని చెప్పుకొచ్చారు. ఇక్కడ రష్యా చైనాలను ఉద్దేశించి ఏమంటున్నారంటే అవి భయపడుతున్నాయి, గౌరవిస్తున్నాయంటే నేటోకి కేవలం నా వల్లే. ఎందుకంటే అమెరికా నేను మళ్ళీ గ్రేట్ ఆయన ఏమంటున్నారంటే ద ఓన్లీ నేషన్ దట్ చైనా అండ్ రష్యా ఫియర్ అండ్ రెస్పెక్ట్ ఈజ్ ద డీజేటీ రీబిల్ట్ యుఎస్ఏ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే నేను పునర్నిర్మించిన అమెరికాను చూసి అంటే తాను నిర్మించిన అమెరికా అంటున్నారు ఆయన. తన ఫస్ట్ టైంలో నిర్మించిన అమెరికాను చూసి రష్యా చైనా వాళ్ళు భయపడుతున్నాయి కాబట్టి నేను అమెరికాను మళ్ళీ గ్రేట్గా చేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. నేటో విషయంలో నిన్నటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు నేటో విషయంలో చర్చ జరుగుతుంది? ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఒక కాంటెక్స్ట్ నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, గ్రీన్లాండ్ విషయం. డెన్మార్క్ ఏమో ఆఫ్ కోర్స్ దానికి స్వయం ప్రతిపత్తి ఉంది, డెన్మార్క్ తమదే అంటుంది, డెన్మార్క్లో భాగం అంటుంది ఇది గ్రీన్లాండ్ని. బట్ ఇదే డొనాల్డ్ జే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇటు గ్రీన్లాండ్ని తన సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే చర్చ జోరెందుకుంటోంది. సో ఇది ఎప్పుడైతే జరిగిందో ఇక్కడి నుంచి నేటోలో ఆందోళన నెలకొంది. ఏమని? నేటో దేశాలు కూడా దీని మీద ప్రస్తుతం అంటే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అక్కడి నుంచి పట్టుకు వెళ్ళిపోయిన సందర్భంలో చాలా క్వశ్చన్స్ తెర మీదకి వచ్చాయి, చాలా ప్రశ్నలు తెర మీదకి వచ్చాయి. అందులో భాగంగా మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, అందులో నేటో కంట్రీలు మరి ముఖ్యంగా ప్రశ్నించడం మొదలుపెట్టాయి.
సో ఇక్కడ యుఎన్కి సంబంధించి కూడా ప్రశ్న తలెత్తుతున్న క్రమం. ఇప్పుడు రష్యా, చైనా ఈ రెండు దేశాలపై యుద్ధాన్ని ట్రంప్ ప్రకటించబోతున్నాడా? ఇండైరెక్ట్గా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే నేటోను పక్కన పెట్టేస్తున్నాడు. నేటో నేను లేకపోతే నేటో లేదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ నేనేం చేసినా మీరు సమాధానం చెప్పకూడదు. నేనేం చెప్పినా మీరు అలా చూస్తూనే బొమ్మలా చూస్తూ ఉండాలి తప్ప మీరేం చేయకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఇక్కడ నేను ఒక కాంటాక్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కనుక అబ్జర్వ్ చేసి మీ దగ్గర మొబైల్స్ ఉన్నా లేకపోతే గ్యాడ్జెట్స్ ఉంటే ఒక్కసారి వరల్డ్ మ్యాప్ను ఓపెన్ చేయండి. వరల్డ్ మ్యాప్ను ఓపెన్ చేసిన తర్వాత చేశారు కదా, చేసిన తర్వాత ఒక్కసారి డెన్మార్క్ చూడండి, అట్ ద సేమ్ టైం గ్రీన్లాండ్ చూడండి. గ్రీన్లాండ్ ఎక్కడ ఉంటుంది? ఇటు అమెరికాకి అట్ ద సేమ్ టైం యూరోప్కి మధ్యలో ఉంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పొజిషన్ ఇలా ఉంటుంది కదా గ్రీన్లాండ్, ఇక్కడి నుంచి ఇటు రష్యా, చైనా. సో ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఆల్రెడీ ఇక్కడ వైమానిక స్థావరం ఉంది అనేది అమెరికాకు సంబంధించి వినిపించే మాట. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా 57 లక్షల మంది మాత్రమే ఉంటారండోయ్. ఆయనంత మాత్రం దీన్ని బేఖాతరు చేయడానికి లేదు. ఇది చాలా కీలకమైన ప్లేస్ కింద మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ ఎందుకు పట్టుబడుతున్నాడంటే ఇప్పుడు నేటో కూటమి లేకపోతే యూరోప్ మీద బేస్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు? అమెరికా ఇటువైపు ఉంటుంది, అట్ ద సేమ్ టైం రష్యా ఇటువైపు ఉంటుంది, మధ్యలో యూరోప్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఒకవేళ దాడి లాంటి జరిగింది అనుకోండి, ఒక ప్రొటెక్షన్ వాల్ లాగా యూరోపో లేకపోతే నేటో కంట్రీస్లో ఉంటాయి. అలా చెప్పి పూర్తిగా నేటోని పక్కన పెట్టడు. బట్ నేటోలో ఉన్న దేశాలని తన చేతుల్లోకి తీసుకునేంత వరకు, అంటే ఒక విధంగా ట్రంప్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో ఎస్టిమేట్ చేస్తే కనుక, అంటే మీరు నాతో పాటే ఉండండి, అలా కాదు, ఇప్పుడు మీరు నాతో పాటే ఉన్నప్పటికీ నాలోనే ఉండాలి. నా పాయింట్ మీకు అర్థమవుతుంది కదా. సో ఎలా ఉన్నాయంటే తన ఇంటెన్షన్స్ ఆ దేశాలుగానే ఉంటాయి. కానీ ఏంటంటే అమెరికాతో స్నేహపూర్వక సంబంధం కాదు, అమెరికాలో ఉండాలి, అమెరికాతో ఉండడం కాదు, అమెరికాలో ఉండాలి అనే అర్థం వచ్చేలాగే ఉంది. ఎందుకంటే వెనిజులా గురించి అన్నాడా, అది ఇప్పుడు లాటిన్ అమెరికా, వాటి మీద ఏదో తనకి ప్రేమ ఉందో లేకపోతే ఆప్యాయత ఉందో లేకపోతే మరింత ప్రేమ అక్కడ పొంగి పొర్లుతుందో అనుకోవడానికి అనుకోవచ్చు. అది క్యూబా కావచ్చు, వెనిజులా కావచ్చు, కొలంబియా కావచ్చు. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు దిస్ లొకేషన్, ఇది యూరోప్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో డెన్మార్క్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కదా. మరి సత్సంబంధాలు ఉన్న డెన్మార్క్ని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది కదా, విడిచిపెట్టట్లేదు కదా. సో డెన్మార్క్ విషయంలో అలాగే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డెన్మార్క్ని కూడా మీరు ఏం చేసిన మీరు ఎలా నాకు సంబంధం లేదు, మీరు నా మాట వినకపోతే కనుక మీకు కూడా మీ లెవెల్లో మీకు ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఇలా ఇప్పుడు ప్రస్తుతం ఇలా చూస్తున్న సందర్భంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతోంది, చినికి గాలివానిగా మారబోతుంది అంటే కనుక నిర్మోహమాటంగా అటువంటి మాటే వినిపిస్తోంది. సో ఎందుకు నేటో అనేది అంత కీలకమైనది ఒక్కసారి నేను మీకు ఒక చిన్న, అఫ్కోర్స్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ చిన్న పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది 1949లో ఎస్టాబ్లిష్ అయింది. దీంట్లో అమెరికాదే కీలక పాత్ర. ఎంత కీలక పాత్ర అంటే కొద్దిసేపటి క్రితం ట్రంప్ చెప్పినట్టుగా మిగిలిన నేటో కంట్రీలన్నీ కూడా ఒక 5% వాళ్ళ జీడిపి, అది కూడా ఇప్పుడేనండి, ఇంతవరకు 2% మాత్రం వాళ్ళ జీడిపి ఉండేది. సో ఇక్కడ యూరోప్కి బలహీనం అది, బలము అది. యూరోప్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకంటూ మనకంటూ ఒక బలగం ఉంది, లేకపోతే ఒక సైన్యం ఉంది. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా సైన్యాలు ఉన్నాయి, కానీ కూటమి సైన్యం అనేది అక్కడ కనిపించట్లేదు. సో అట్లా నేటో కూటమిగా ఉన్న సందర్భంలో అమెరికా అక్కడ లీడ్ చేస్తుంది. అమెరికా కీలక పాత్ర ఉంది. అంటే 17% అమెరికానే దాన్ని పెంచి పోషిస్తోంది. అంటే దాని ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే వాళ్ళ 17% ఆఫ్ జీడిపిలో లేకపోతే 17% ఇటు నేటోకి ఇవ్వడం జరుగుతోంది. కానీ మిగిలిన ఇన్నాళ్ళు కూడా 2% మాత్రమే, వాళ్ళ జీడిపిలో 2% మాత్రమే, కనుక 2% మాత్రమే నేటోకి ఇస్తాయి. ఇటు అమెరికా మాత్రం 17% ఇస్తోంది. సో ఇక్కడ నేటో గురించి ఎందుకు అంత కీలకం అంటే, నేటో సభ్య దేశాలన్నింటిలో కూడా అమెరికా అత్యంత పెద్దది, అలాగే పవర్ఫుల్ సైన్యాన్ని కలిగి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 13 లక్షల మంది యాక్టివ్ సైనికులు అమెరికా కూటమికి, ముఖ్యంగా నేటోకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 13 లక్షల మంది సైనికులు ఇక్కడ ప్రధాన రక్షణ కవచంగా మాట్లాడుకోవచ్చు అన్నమాట అమెరికా విషయానికి వచ్చినప్పుడు. ఇక ఆర్థిక సహకారం అనుకుంటారా, నేటోకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అగ్రభాగం మరీ ముఖ్యంగా అమెరికానే భరిస్తోంది. మిగిలిన దేశాన్ని 2% వాళ్ళ జీడిపిలో ఖర్చు చేస్తూ ఉంటే ఇటు అమెరికా మాత్రం 17%. సో ఈ మధ్య తగ్గించినట్టున్నారు, సబ్జెక్ట్ ద కరెక్షన్. ఎందుకంటే మిగిలిన దేశాలను పెంచమన్నారు, లేకపోతే కనుక అఫ్కోర్స్ వచ్చిన అది బెదిరించిన సందర్భం అవి కూడా ఇంక తప్పదన్నట్టుగా కొంచెం పెంచుకున్నాయి. అయితే ఇక్కడ ఆర్టికల్ 5 గురించి మాట్లాడతారన్నమాట. నేటోలోని ఒక్క దేశంపై దాడి జరిగినా అది కూటమిలోని అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించబడుతుంది. ఈ నిబంధన ప్రకారమే అమెరికా తన అణ్వాయుధ సంపత్తితో సహా ఇతర దేశాలకు రక్షణకు హామీ ఇస్తోంది. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ తెర మీదకి వస్తోంది. ఎందుకంటే డెన్మార్క్ కూడా ఇటు నేటోలో కూటమి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవరైనా వింటే కనుక
కాస్త కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డెన్మార్క్ కూడా ఇటు నేటో కూటమిలో భాగం. సో ఇప్పుడు డెన్మార్క్ మీద అమెరికా దాడి చేస్తే నేటో ఏం చేస్తుంది? ఇది కదా క్వశ్చన్ ఇక్కడ. అందుకే ట్రంప్ ముందు లిటరల్గా అందరినీ ప్రిపేర్ చేస్తున్నాడు. వాళ్ళ మైండ్ సెట్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక మైండ్ గేమ్ జరుగుతోంది అమెరికా అని చెప్పడంలో ఇక్కడ ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే డెన్మార్క్ అమెరికా రెండు ఒకవేళ అమెరికానే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అనుకుంటే డెన్మార్క్ కనుక తన మాట వినకుండా అంటే గ్రీన్లాండ్ ఇవ్వకుండా బెట్టు చేస్తుంది అనుకుందాం, అమెరికా కనుక దాడి చేస్తుంది అనుకుందాం, ఐఎమ్ సెయింగ్ ఇన్ కేస్ దాడి చేస్తే అప్పుడు నేటో కూటమి ఏం చేస్తుంది? ఎందుకంటే నేటో కూటమిలో భాగమే కదా డెన్మార్క్, నేటో కూటమిలో అగ్రభాగం కదా అమెరికా దాడి చేస్తుంది కదా అని చెప్పి మిగిలినవన్నీ చూస్తూ కూర్చుంటే నేటోకి ఇంకా అర్థమేముంది? సో ఇప్పుడు నేటోలో కొంపటి వచ్చిందా అనుకోవాలి, నేటో కూటమి కొంపలో వచ్చిందని అనుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇటు మిగిలిన నేటోలో ఉన్న దేశాలన్నిటికీ ట్యూన్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, రేపో మాపటి డెన్మార్క్ని కూడా ఒకవేళ దాడి చేసినా మిగిలిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మిమ్మల్ని చూసి భయపడట్లేదు రష్యా, చైనా కూడా. నేటో అంటే ఏదో మీరంతా ఏదో పీకి పొడిచింది కాదు, ఇది నేను పెంచి పోషించింది, నేను ఫస్ట్ టైంలో పెంచి పోషించింది. గుర్తుపెట్టుకుని ఆయన అన్నమాట, ఫస్ట్ టైంలో నేను మరింత బలోపేతం చేశాను కాబట్టి ఈరోజు రష్యా, చైనా నేటోని చూసి భయపడుతున్నాయి. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో యుక్రెయిన్ని రష్యా లాగేస్తుండేది అండ్ నేటో అనేది ఎప్పుడు బలహీనం అయిపోయి ఉండేది అని చెప్తున్నాడు. ఆఫ్ కోర్స్ ఎవరు కొట్టిపారడం అంశం. ఇన్ఫాక్ట్ నేటోలో ఉన్న దేశాలు కూడా కొట్టిపారేలేవు. ఎందుకని ఏకంగా 13 లక్షల మంది సైన్యం, అమెరికా సైన్యమే ఇటు నేటోలో కీలక భాగస్వామ్యం. మిగిలిన వాళ్ళ జీడిపి గురించి మాట్లాడుకుంటే ఇన్నాళ్ళు 2%, ట్రంప్ చెప్తున్న లెక్కల ప్రకారం కొనైతే వాళ్ళ జీడిపి నుంచి అమౌంట్ కూడా పే చేయట్లేదట. ఇది ట్రంప్ చెప్తున్న లెక్కల ప్రకారం నేను మాట్లాడుతున్నా. అలాంటిది ఇప్పుడు కనుక అమెరికా కనుక సైడ్ అయింది అనుకుందాం. సైడ్ అవడం ఏంటి, గతంలో కూడా చెప్పుకొచ్చాడు కదా ట్రంప్, WHO అంశంలో కావచ్చు, ఇలా కొన్నిటి విషయాల్లో అసలు మేమెందుకు ఉండాలని చెప్పి. ఇక్కడ 1949లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్, పోర్చుగల్, లక్సెంబర్గ్ ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, గ్రీస్, టర్కీ, స్పెయిన్, పోలాండ్, హంగేరీ, చెక్ రిపబ్లిక్ ఇవి జాయిన్ అయ్యాయి. ఆ తర్వాత 2004లో బల్గేరియా, ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా, రొమేనియా, స్లోవేనియా ఇవి జాయిన్ అయ్యాయి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అంటే 2009 నుంచి 2024 వరకు చూసుకుంటే అల్బేనియా జాయిన్ అయింది, క్రొయేషియా